హాయ్ హలో నమస్తే గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. మనం ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ ఇండికేటర్స్లో మనం సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ట్రేడింగ్ ఇండికేటర్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి వాటి గురించి మనం క్లాసెస్ అనేది మనం చెప్పుకుంటున్నాము అప్కమింగ్ వీడియోస్లో. కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఈ 4 పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తాం. లాస్ట్ వీడియో సమ్మర్ ఏం చెప్పినామంటే మనం బ్యాంక్ నిఫ్టీ ఇండికేటర్స్లో మనం వాడేవి ఈఎంఏ అండ్ పివోట్స్లో క్యామెరాలో S3 R3 అదేవిధంగా ఆప్షన్ స్కాల్పింగ్ V2 అండ్ ఎల్డర్ ఇంపల్స్ గురించి చెప్పాను. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది చెప్పాను అనమాట. ఓవరాల్గా జస్ట్ నార్మల్గా చెప్పాను. ఇప్పుడు ఈఎంఏ 20, 50, 100, 200 ఉంది కదా, అది మనకు బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి అప్లై చేసి వాటి గురించి నేను చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓకే, మనం యూజ్ చేయాల్సింది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో. ఓకే, లాస్ట్ వీడియో సమ్మరీ అయితే అది మనం చెప్పుకున్నది. ఇప్పుడు నేను చెప్పేది ప్రాక్టీస్ కూడా. ఈ వీడియోలో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను ప్రాక్టీస్ చేస్తాను అండ్ తర్వాత రివిజన్ సమ్మరీ చెప్పుకొని వీడియో అనేది ఎండ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ట్రేడింగ్ వ్యూ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కావాలి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మీరు ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ ఇలానే ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్స్ ఎలాగైతే వర్క్ అవుతాయో నిఫ్టీ 50 కూడా ఆ విధంగా మనకు వర్కౌట్ అవుతుంది. ఓకే, ఫ్యూచర్స్ అంటే వీటికి ఒక్కటే కాదు, రిలయన్స్కి కూడా ఫ్యూచర్స్ ఉంటాయి, HDFCకి కూడా ఫ్యూచర్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఫ్యూచర్స్ మీద నేను క్లిక్ చేశాను. రిలయన్స్ మీద క్లిక్ చేస్తే రిలయన్స్ ఇండస్ట్రీ ఫ్యూచర్స్ కూడా చూడండి. ఏంటంటే ఇక్కడ కూడా మనకు బయ్యర్స్ సెల్లర్స్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తుంటారు. కాబట్టి మనం ఫాలో అవ్వాల్సింది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో చూస్తే మనం లాస్ట్ డే అనేది ఎక్కడ ఉండిందంటే ఇక్కడ చూడండి 17. ఇక్కడ నుంచి మనకి డే స్టార్ట్ అయిందని కొన్ని ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి మనం ఇక్కడ మార్కెట్ అనేది కంటిన్యూస్గా బుల్స్ అనేది స్ట్రెంత్ తీసుకున్నారు. అండ్ బుల్స్ అంటే ఎవరో కాదు, మనకి ఎక్కువగా FIIs ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు మార్కెట్ని. FIIs DIIs మనం చూస్తే ఈ మధ్య ఎక్కువగా FIIs కొంటూనే ఉంటున్నారు. ఓకే, మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఎప్పుడైతే మార్కెట్లో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అంటే FIIs వస్తారో మార్కెట్ అప్పుడే హెల్తీగా హ్యాపీగా మార్కెట్ బుల్లిష్ అయినా బేరిష్ అయినా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఓన్లీ DIIs ఉండి మనకి FIIs లేకపోతే మార్కెట్ అనేది స్టాగ్నెంట్గా సైడ్ వేస్ మార్కెట్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్ చెక్ ఇక్కడ పెట్టిన తర్వాత 5 minutes ఇక్కడ క్యాండిల్ 5 minutes టైం ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు 5 minutes టైం ఫ్రేమ్ ఉంది కదా, ఈ 5 minutes టైం ఫ్రేమ్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ఫేవరెట్గా స్టార్ మార్క్ క్లిక్ చేస్తే స్టార్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఇండికేటర్స్లోకి వెళ్ళాలి. ఇండికేటర్స్లోకి వెళ్ళి ఏం సెలెక్ట్ చేయాలంటే EMA 20, 50. ఓకే, EMA 20, 50 అలా ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ డాక్టర్ స్వీట్స్ అని వస్తుంది. డాక్టర్ స్వీట్స్ DR స్వీట్స్ మనకు 12K ఫాలోవర్స్ ఉన్నారు. దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఇప్పుడు ఇలా క్లిక్ చేస్తే ఏమైందంటే మనకు ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి మనం ఫ్రీగా మనం వాడుకున్నట్టయితే మనకు 2 ఇండికేటర్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ EMA చేశాను, ఇంకొక ఇండికేటర్ మాత్రమే నేను యూజ్ చేసుకోగలను. అదే పెయిడ్ వాళ్ళకైతే మనకు అన్లిమిటెడ్ ఇండికేటర్స్ ఇక్కడ చార్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఫ్రీనే వాడతాను. అండ్ తర్వాత ఫ్రీనే వాడండి స్టార్టింగ్లో. జెరోదా అండ్ దాంట్లో అయితే మనకి అక్కడ కూడా మనం వీటిని అక్కడ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అది నేను అప్కమింగ్ సెషన్లో నేను చూపిస్తాను. బట్ ఫస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా ఫోకస్ చేయండి, దీని మీద ఫోకస్ చేయాలి మనం. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఏదైతే దగ్గరగా ఉంది చూసారా, ఎప్పుడు 20 అనేది దగ్గరగా ఉంటుంది. 20 అనేది మ్యాగ్నెట్ అనమాట. ఓకే, 20 అనేది మ్యాగ్నెట్, తొందరగా ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది, ఫస్ట్ దగ్గరగా వచ్చేది 20 EMA. దీని తర్వాత ఎల్లో కలర్ కనబడుతుంది కదా, అది 50 EMA. ఇది బ్లూ కలర్ కనబడుతుంది కదా, 100 days మూవింగ్ యావరేజెస్. ఇది 200 days మూవింగ్ యావరేజెస్. ఇది లక్ష్మణ్ రేఖ అన్నట్టు. అంటే చాలామంది ఈక్విటీస్లో అయినా ఈక్విటీస్లో అయినా కూడా మనం 200 days అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ మూవింగ్ యావరేజెస్ కూడా
మనం ఈక్విటీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఎప్పుడైతే మనకు 20 EMA దగ్గరకు వచ్చిందో, 20 EMA దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ అది మ్యాగ్నెట్ అక్కడ నుంచి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, 20 డేస్లో మూవింగ్ యావరేజెస్ తీసుకొని ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ నేను ఇంకా బ్యాక్ టెస్ట్లు కూడా చూపించేస్తాను మీకు. ఇక్కడ ఒక సపోర్ట్ దాకా వచ్చింది, దాని తర్వాత ఇక్కడ ఒక సపోర్టు, దాని తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్ అనుకుందాం. వన్స్ దీన్ని బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ ఎగ్జాక్ట్గా లైన్ పైన ఉంటుందో అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకే, ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వెనక్కి వెళ్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి. ఇక్కడ మనం మూవింగ్ యావరేజెస్ ఇక్కడ ఏమైంది, సపోర్ట్ లెవెల్ దగ్గర తీసుకుంది. దాని తర్వాత ఇక్కడ ఒకసారి బ్రేక్ డౌన్ అయిన తర్వాత, బ్రేక్ డౌన్ అంటే 20ని దాటి కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ దీన్ని సపోర్ట్ లాగా తీసుకుంది, మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ ఇది 50 EMA దగ్గరికి వచ్చింది, అక్కడ కూడా బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత 100 దగ్గర వాళ్ళకి వెళ్ళకుండా మళ్ళీ పైకి వచ్చేసింది, అంటే బుల్లిష్ వరకు వచ్చేసింది. కాబట్టి 20 and 50 EMA అనేది మ్యాక్సిమం సపోర్ట్స్ రెసిస్టెన్స్ లాగా మనకు వర్కౌట్ అవుతుంటాయి. ఇది మార్కెట్లో బుల్లిష్ అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు. ఓకే, ఇప్పుడు పెరుగుతున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ఇప్పుడు మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు ఏ విధంగా మనకు చూపిస్తుంది. ఓకే, ఇలా మనకు మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు ఎలాగుంది, ఫస్ట్ ఏమో 20 ఉంది, తర్వాత 50, తర్వాత 100, తర్వాత 200 EMA ఉంది. మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి, మార్కెట్ అంతకుముందు రోజు బుల్లిష్ ఉంది, అందుకని 20 EMA పైన ఉంది. తర్వాత మన నెక్స్ట్ డే మనకు ఫాల్ అయింది కాబట్టి ఫస్ట్ 20 EMA అనేది ఇక్కడ కింద ఉంది. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు 20 EMA అనేది రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. ఇది రెసిస్టెన్స్, దీని తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ లాగా అయింది. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చింది. ఇలా సైడ్ వేస్ మార్కెట్ అయింది ఇక్కడ. ఓకే, సైడ్ వేస్ మార్కెట్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్ ఈక్వల్గా ఉన్నా, ఓపెన్ ఇంట్రెస్ట్ ఈక్వల్గా ఉన్నా మనకేమవుతుంది, సైడ్ వేస్ అవుతుంది. సైడ్ వేస్లో ఆప్షన్ బయర్ను చితక్కొట్టేస్తారనమాట. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ బయ్యర్స్ కొనేవాళ్ళు మనకు ఎక్కువగా తీటాడికి వల్ల సైడ్ వేస్ మార్కెట్లో మనకు ప్రైస్ అనేది ఎంత పెరుగుతున్నా కూడా మార్కెట్ మనకు పెరగదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఈరోజు ఫాల్ అయింది. ఇక్కడ కూడా చూస్తే మనం మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మన మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది. ఇక్కడ వరకు ఫాల్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం స్ట్రెంత్ బుల్లిష్ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి కిందకు వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అరౌండ్ ఈ ఏరియాలో మనకు రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్గా మనకైతే చూపించలేదు అక్కడ. దాని తర్వాత కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఏమైంది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ దగ్గర వచ్చింది. అంటే మీకు బేరిష్ మోడ్లో ఉన్నప్పుడు ఏ విధంగా వర్క్ అవుతుందని ఇక్కడ మీకు ఆల్మోస్ట్ తెలియాలి. ఎలా వర్క్ అయింది, బేరిష్ మోడ్లో ఉన్నప్పుడు ఫస్ట్ 20 EMA ఉంటుంది, తర్వాత 50 ఉంటుంది, తర్వాత 200 EMA, ఫస్ట్ 20 ఉంటుంది, సెకండ్ వచ్చేసి 50, థర్డ్ వన్ వచ్చేసి 100, ఫోర్త్ వచ్చేసి 200. ఇలా మనకు బేరిష్ మోడ్లో, బుల్లిష్ మోడ్లో మనకి ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇలా మూవింగ్ యావరేజెస్ ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సైడ్ వేస్ అయింది. సైడ్ వేస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్, లైవ్ డేటాతో మనం కంపేర్ చేయాలి. ఓకే, అంటే రెండు ప్రైస్ యాక్షన్ ప్లస్ ఇండికేటర్స్ని వాడితే మనకి టెక్నికల్ అనాలిసిస్ని ఎక్కువగా ఛాన్సెస్ మనం విన్ అవ్వడానికి. ఓకే, అది కూడా మన రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ అప్లై చేయాలి. ఓకే, ట్రేడింగ్ అనేది బిజినెస్, నాట్ ఎ గ్యాంబ్లింగ్. ఓకే, అది నెమ్మదిగా అర్థమవుతుంది. ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేయకుండా స్లోగా నేర్చుకోవడం వల్ల మనకు నెమ్మదిగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనకు అర్థమవుతుంది అన్నమాట మార్కెట్. అండ్ అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ వచ్చింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లాగా ఫామ్ అయింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్. ఇంకొకటి ఇండికేటర్స్లో ఏంటంటే ఆఫ్టర్ ల్యాగ్ ఇండికేటర్స్ అన్ని ల్యాగ్లా వర్క్ అవుతుంటాయి అన్నమాట. ఇండికేటర్స్ వేరు, టూల్స్ వేరు. ఇవన్నీ లెఫ్ట్లో ఉన్నవి టూల్స్లో ఫిబొనాచి ఎందుకు వాడతామంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఆ తర్వాత రోజుల్లో చెప్తాను. ఇక్కడ ఇండికేటర్స్ విషయానికి వస్తే ల్యాగ్ అంటే మార్కెట్ కంప్లీట్ అయిన తర్వాతనే ఎక్కువగా మనకి యాక్యురసీ చూపిస్తాయి. మార్కెట్ ముందే ప్రిడిక్షన్ చేయడానికి ఇవి వర్కౌట్ అవ్వవు. ఇక్కడ చూడండి, మార్కెట్ ఈరోజు బుల్లిష్లో ఉంది, అందుకని 20, 50, 100,
200. ఇక్కడ కలర్స్ని బేస్ చేసుకుని కూడా చూడొచ్చు మనం. రెడ్, ఎల్లో, తర్వాత బ్లూ, తర్వాత మనకు బ్లూ, ఇలా 20 ఫస్ట్ వస్తుంది, తర్వాత 50, తర్వాత 100, 200. ఎప్పుడైతే మార్కెట్ ఇలా రైల్వే ట్రాక్ ప్యాటర్న్ లాగా చాలా గ్యాప్ వచ్చిందో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చిందో, ఓకే, అలా వచ్చినప్పుడు ఎక్కువ మనకు సపోర్ట్ లెవెల్ దగ్గర మనం ఈజీగా మనం ఒక ట్రేడ్ తీసుకొని కొంచెం వరకు స్టాప్ లాస్ అనేది తగ్గించుకోవచ్చు. అంటే బ్లైండ్గా మనం వెళ్ళకుండా ఇండికేటర్స్తో మనం కొంచెం సేఫ్గా మనం సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇది మనకు ఓవరాల్గా నేను చెప్పేది. ఇక్కడ కూడా చూడండి, మనకు మార్కెట్ రైల్వే ట్రాక్ ప్యాటర్న్ లాగా చాలా ఎక్కువగా ఇక్కడ గ్యాప్ అనేది ఉంది. ఓకే, ఇలా గ్యాప్ అనేది ఉంది. అంటే మనం ఎగ్జాక్ట్ మనకు ప్రాఫిట్స్ ఇస్తుందంటే కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దగ్గరగా వచ్చింది, ఇక్కడ నేను సపోర్ట్ లెవెల్ దగ్గర నేను తీసుకుంటానంటే ఇక్కడ నుంచి సపోజ్ కొంచెం స్టాప్ లాస్ కానీ అక్కడ మనం ఉంచుకొని ఇక్కడ వరకు మనం ఉంచుకొని ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము, స్టార్ట్ చేస్తాము. ఈ ఏరియాలో స్టాప్ లాస్ తీసుకుంటే ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకొని ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకుంటే బుల్లిష్ సైడ్ అంటే కాల్ సైడ్ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ మనం స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఎక్కువ, ఎందుకంటే మార్కెట్ సగం వరకు వచ్చింది. ఓకే, 20ని బ్రేక్అవుట్ చేసి నెక్స్ట్ 50 దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గర తీసుకుంది. లేదు, ఇక్కడ నుంచి మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం, ఇంకా కొంచెం మన దగ్గర ట్రేడింగ్ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇంకొంచెం మనం మనీ అనేది యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక లాట్ తీసుకున్నప్పుడు ఇంకొక 2-3 లాట్స్ అనేది ఈ ఏరియాలో మన యాక్యురసీతో మనం తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా. కాబట్టి ఇది ఓవరాల్గా మూవింగ్ యావరేజెస్ గురించి నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఈ మూవింగ్ యావరేజెస్, పివట్స్, క్యామ్రెల్లా, S3, R3, అదేవిధంగా ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్, ఆప్షన్ స్కాల్పింగ్, అదేవిధంగా ఎల్డర్ ఇంపల్స్, ఈ ఇండికేటర్స్ చెప్తే మనకు ఆల్మోస్ట్ మనం ఎక్కువ యాక్యురసీ అవి వచ్చినప్పుడు మనకు ఫేవరబుల్గా వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటే సక్సెస్ఫుల్గా మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ప్రాఫిట్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఓవరాల్గా ఈరోజు సమ్మరీ. కాబట్టి మనం ఈరోజు చెప్పుకున్నది ఈఎంఐ గురించే మనం చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.